నుంచి దారిద్ర్యం తొలగడానికి ఏం చేస్తే బాగుంటుంది అని అడిగితే శివలింగాన్ని అభిషేకం అయ్యాక తులసీ దళాలతో పూజిస్తే దారిద్ర్యం తొలగి సంపదలు వస్తాయి అని చెప్పాడు. ఇది శివపురాణంలో సుస్పష్టంగా నందీశ్వరుడు చెప్పిన మాట. కాబట్టి తులసీ దళాలతో శివుని పూజిస్తే సంపదలు వస్తాయి. కాబట్టి తులసి మొక్క ఉన్న చోట ఆ మూలంలో శివలింగం పెడితే ఇంకా నిత్యం తులసితో పూజించినట్టే, నిత్యం తులసీ దళం వేసినట్టే. కాబట్టి తులసి మొక్క ఉన్న చోట శివలింగం పెట్టచ్చు, తులసీ దళాలతో పూజించవచ్చు. అసలు తులసికి ఈశ్వరుడికి ఉన్న అవినాభావ సంబంధం అంటే సామాన్యమైంది కాదు. విద్యలో ఉన్న అర్థానికి, వాక్కుకి అర్థానికి ఉన్న సంబంధం అన్నమాట. మనం మాట మాట్లాడితే ఆ మాటకు అర్థం ఉంటుంది, అర్థం ఉందంటే వాక్కు ఉంది. వాగర్థాలకు ఉన్న సంబంధం వంటిది తులసి శివుల యొక్క సంబంధం. కాబట్టి నిశ్చింతగా తులసితో శివుని